హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, అన్ని కుక్కలు చనిపోయాయి. ఇది వచ్చేసి తేడా సింగ్ కూడా చనిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఇది ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో కూడా తెలియదు ఫ్రెండ్స్. ఆ రోజు అను ఒకసారి తల మీద చేయి పెట్టింది, అంతే మన ఇంటి దగ్గరనే ఉండిపోయింది. ఇంకా మనం ఈ కుక్కలకంతా భోజనాలు పెట్టేది చూసి చాలామంది కడుపు మంటకి వాటికి పాయిజన్ పెట్టి చంపేశారు. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మటన్ బిర్యానీ చికెన్ వేసి మిక్స్ చేసి పెడతా ఉంటాము. తేడా సింగ్ కూడా చనిపోయింది ఫ్రెండ్స్, అందుకే ఈ అనిమల్స్ వీడియోస్ అయితే పెట్టట్లేదు. ఇంకోటి ఏంటంటే, ఇది ఎక్కడి ఇంకనో వచ్చి మేము దీనికి ఏం రుణం ఉండామో కానీ వచ్చిన తక్షణం అను తల మీద చేయి పెట్టింది, అంతే. ఆ రోజు ఇంకా మన ఇంటి దగ్గరే ఉండిపోయింది. నిజంగా ఎక్కడా పోయలేదు, ఇంటి దగ్గరే ఉండిపోతుంది ఫ్రెండ్స్ పాపము. లేదంటే మిద్దిపైన పోయి పడుకుని ఏడుస్తుంది. పాపం దానికి ఎవరు భోజనం వేసే వాళ్ళే ఉండేలేదు. ఇంకోటి ఏంటంటే, చాలా మంచిది ఫ్రెండ్స్. మన లక్కీతో అయితే ఏం ఆడుకుంటుందో తెలిసిన, మన లక్కీ కూడా దీనికి ఏమన్నా భోజనం వేస్తే కానీ మన లక్కీ కూడా మురిగలేదు ఫ్రెండ్స్. అంత మంచిది ఇది. మన లక్కీతో అయితే చాలా బాగా ఆడుకుంటుంది. అలాగే నేను కొన్ని రోజులు మనం మచ్చిక చేసేది వద్దు, జనాలకి కొంచెము బేజారవుతుంది. మనం కుక్కలకంతా ఈ భోజనాలు పెట్టి అవి అందరినీ మొరగుతుంటే వాళ్ళు కోపం చేసుకొని వీటికి ఏమన్నా చేసేది అటువంటిదంతా చేస్తూ ఉంటారు. అందుకోసమే నేనేమిటి అంటే మచ్చిక చేసేది వద్దు అనుకున్నాను. ఒక 2-3 రోజులు చూశాను. ఇది ఏమైందంటే మన బుల్లెట్ గాడి పక్కలనే కొనుక్కునే స్టార్ట్ చేసింది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది ఈ ఊరిది కాదు, ఎక్కడి నుంకనో వచ్చేసింది. వచ్చిన తక్షణం డైరెక్ట్గా నేను అక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉంటే వచ్చింది నైస్గా. మనం తల మీద చేయి పెట్టే కొందరికి ఆ రోజు ఇంకా ఎక్కడా పోకుండా ఉండిపోయింది ఫ్రెండ్స్. నిజంగా నాకు అనిపిస్తుంది దీనికేమో మేము రుణపడి ఉన్నాము, అందుకే ఇది ఇట్లా వచ్చేసింది అనేసి. అయితే ఆ రోజు ఇంకా దీనికి భోజనం అంతా మనమే పెడుతున్నాము. ఇది కూడా కానీ తినేసి మన ఇంటి దగ్గరే ఉంటుంది ఫ్రెండ్స్. లక్కీతో బాగా ఆడుకుంటుంది. జనాలకి ఏమి అంటే ఇవి కుక్కలు అన్నాక మొరగుతాయి ఫ్రెండ్స్. అంత మాత్రానికే కోపం చేసుకునే వేయలేదు. అవేమన్నా కరిసేది ఏం లేదు. అవి ఒక ఇంటి దగ్గర ఉన్నాయంటే వాటికి విశ్వాసం ఉంటుంది. ఇంటి దగ్గర ఎవరన్నా కొత్త వాళ్ళు వస్తే అవి మొరగుతాయి, అది ఏం చేసేకేయలేదు. ఇప్పుడు నేను కూడా ఎన్నో కొత్త ఇండ్లు తాకి ఎవరన్నా వేరే వాళ్ళు సాకిండే వాళ్ళు ఇండ్లు తాకపోతే మొరగుతాయి కదా, అలానే ఇది కూడా. అలాగే వీడియో చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్.